భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 1 శ్లోకం శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీత్. అనువాదం భగవంతుడు అన్నారు, ఈ అవినాశి యోగాన్ని నేను మొదట సూర్యదేవుడు వివస్వాన్కు బోధించాను. వివస్వాన్ అది మనువుకు చెప్పాడు. మనువు తరువాత తన కుమారుడు ఇక్ష్వాకువుకు బోధించాడు. వివరణ: ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు యోగం అనే శాశ్వత జ్ఞాన పరంపరను వివరించారు. జ్ఞానం ఒక వ్యక్తితో ఆగిపోదు, అది గురు నుండి శిష్యునికి, ఒక తరానికి మరొక తరానికి సజీవంగా ప్రవహిస్తూ వస్తుంది. ఈ యోగం అంటే కర్మ, జ్ఞానం, భక్తి మేళవింపుతో కూడిన జీవన విధానం. తాత్విక సందేశం: జ్ఞానం వ్యక్తిగత ఆస్తి కాదు, అది సమస్త మానవాళి కోసం. సత్యం ఎప్పటికీ నశించదు, కానీ దాన్ని తరతరాలుగా సరైన రూపంలో అందించడం ప్రతి మనిషి కర్తవ్యం. ఉదాహరణ: ఒక పెద్ద నది ఎప్పుడూ ఒకే చోట ఉండదు. అది కొండల్లో పుట్టి, లోయల గుండా ప్రవహించి, సముద్రంలో కలుస్తుంది. దారిలో ఎన్నో తరాల ప్రజలకు నీరందిస్తుంది. అదే విధంగా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఒక పరంపరలో ప్రవహిస్తూ ఉండాలి. ఎండ్ నోట్. భగవద్గీత మనకు నేర్పేది ఏమిటంటే, జ్ఞానం ఎప్పుడూ జీవించి ఉండాలి. అది పంచుకున్నప్పుడు మాత్రమే సమాజానికి వెలుగునిస్తుంది. మనం పొందిన జ్ఞానాన్ని మనతోనే ఉంచకూడదు, దాన్ని పంచితేనే అది నిజమైన యోగం అవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.